son celebrating 20 years of excellence in education. ప్లీజ్ దివి, అర్థం చేసుకుని నువ్వు లేకుండా నేను బ్రతకలేదు దివి. నేను తర్వాత మాట్లాడతా. ప్లీజ్ ప్లీజ్, నువ్వు లేకుండా నేను లేదు దివి. ఎవర్రక్కడ? రేయ్ ఆగో, ఎవడా నువ్వు? అర్ధరాత్రి ఏడేం చెప్తున్నారు బొట్టే బాస్? ఏమ్రా దేవదాసులో అక్నే నాగేశ్వరరావు లెక్క డల్లుగున్నావు? రాయ్, నా మూడు బాగాలేదు, వెళ్ళి నువ్వు పడుకో. గా పిల్ల మాట్లాడలేదని ఫీల్ అవుతానవా? దా ఇప్పుడు పోయి మాట్లాడదాం పా. మూసుకొని కూర్చో. అరే మూసుకొని కూసోయిందన్నా. అరే గిట్లా భయపడితే నీకు ఆ పిల్ల ఎప్పుడు ఓకే చెప్పాలి? సంవత్సరం కాడి నుంచి తిరుగుతున్నావు గా పిల్ల చుట్టూ, ఇట్లుంటే కష్టం. నడు దా పోదం రా. ఉత్తరా పోదాం రా అన్న. మాటలు చెప్పడం కాదు, వదిలేయ్. నువ్వు మాట్లాడకపోతే ఇంకెప్పుడు పని అవదు. నడు పోదాం. వదిలేరా, నేను వచ్చిన కదా, నువ్వు భయపడకు. దా నడు. చిన్న పోరాల దండం పెడతారా? అరే అన్నా, ఈ రాత్రికి నీ పిల్ల సెట్ అయిపోవాలి. నడు. చీకట్లో ఎవరిని చూస్తే వద్దురా ఇంద్ర, ఇంత పిరికి పందలా ఉంటే పోరెట్లా పడుతుంది. నడురా. డేర్ చేస్తేనే అమ్మాయిలు పడతారా? నడు లే. నీలో ఉన్న లవ్ చాలా ఎమోషనల్ గా చెప్పు. ఓరా పోయి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఓకే అయినా పోతే నన్ను అడుగు. ఓరా ఓరా. దివి దివి, హే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? దివి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. నువ్వేం చేయమంటే అది చేస్తాను దివి. మా అమ్మ వస్తాది. ప్లీజ్ పో ఇక్కడ నుంచి. దివి, నువ్వు నా లైఫ్ లోకి రావాలంటే నన్ను ఏం చేయమంటావు దివి? ప్లీజ్ పో ఇక్కడ నుంచి. దివి, నేనంటే నీకు ఇష్టమన్న విషయం నాకు తెలుసు దివి. ప్లీజ్ దివి, అర్థం చేసుకుని నువ్వు లేకుండా నేను బ్రతకలేదు దివి. నేను తర్వాత మాట్లాడతా. ప్లీజ్ ప్లీజ్, నువ్వు లేకుండా నేను లేదు దివి. ఎవర్రక్కడ? రేయ్ ఆగో, ఎవడా నువ్వు? అర్ధరాత్రి ఏడేం చెప్తున్నారు బొట్టే బాస్? మామా ఎవడా నీకు మామా? ఇక్కడేం చేస్తున్నారా? ఏంది ఇదంతా? వరుస పెట్టి పెరగడానికి నేనేమన్నా నీ అమ్మ తమ్మునిరా? ఒడ్డు కోసి పేరు పెట్టినట్టు మేనమామ మామ అంట మామ. అరే చూడబట్టి బయటికి. ఏం చేసిండు నా కొడుకు? ముందు చేయి తీసి మాట్లాడు. నీ గాడి కొడుకు ఏం చేసిండు అడుగు. గాడిద గిడిద అన్నట్టు దౌడ పగులు చక్క మాట్లాడు. గార్జిలా కొడుకులాగా ఉండి నాలుడు మీద చెయ్యేసావరా నువ్వు? ఇంత అర్ధరాత్రి ఇంట్లోకి వస్తే నువ్వు ఊకుంటావా? చెప్పు తీసుకుంటావా? ఎదవా, మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావురా? ఈ టైంలో ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినవరా గాడిది? నా బిడ్డ ఇజ్జత్ తీనకే అర్ధరాత్రి మా ఇంటికి వచ్చిండు. నీ బిడ్డను అడుగు. నా కొడుకు ఏం మాయ మాటలు చెప్పి రమ్మన్నదో. డోర్ జాగ్రత్త, నేను అసలే మంచిదాన కాదు. నీ కొడుకు చేసిన దొంగ పనులకి మమ్మల్ని అంటావేందే? దివట్లేదా నీకు? చక్కగా మాట్లాడి చెప్తున్నా. నీ బిడ్డ నా కొడుకు ఏం మందు పెట్టి పిలిచిందోనే, ఎట్లున్నదో చూడు. గుడ్ల గోపు లెక్క చూస్తున్నది. మాటలు తిన్నగా రాని ఆడదాని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు. నా నోరు అసలు మంచిది కాదు, నాశనం అయిపోతావు. అయ్యో దేవుడా, మా అమ్మనే చేతులు ఇరిగిపోను, కాళ్ళు ఇరిగిపోను. తండ్రి వయసు కొడతావట్రా? చేతులు నువ్వు నోరు మీరా? అసలు ఇదంతా నీ వల్లనేరా? ఈ ఊళ్ళో మేము ఎంతో గౌరవంగా బతుకుతున్నావురా. ఇవాళ మా తల కొట్టేసినట్టు అయిపోయిందిరా. లోపలికి లోపలికి మూగదాన్ని కుండుకుంటూ మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చా కదా నల్లి కుట్లుదానా. అమ్మా నేనేం చెయ్యలేదమ్మా, నాకేం తెలీదు. అమ్మా ఏంది అమ్మా గట్టిగా మాట్లాడుతున్నావు? మీ అయ్యకి అందరూ చేతులు మొక్కేటోళ్ళు, గసంటిది గపోడు గంట మంది ముందు చేయలేపిండు. చూడవే ఎట్టా గుండె బలి కూర్చున్నాడో చూడు. ఇంతకంటే సంప్రదాయం మమ్మల్ని. నీకు పెండ్లు ఎట్లా చెయ్యాలి? మందికి మొహం ఎట్ట చూపియాలి?
ఆగరా జరేంద్రా మళ్ళీ గొడవ. మా మమ్మీ చేసింది మా మమ్మీ చేయడం కదరా రేయ్, ఇప్పుడు కొట్రా నువ్వు. ఏంద్రా బాగుతున్నావు? రారా. ఇప్పుడు తీసుకున్నాను ఒక్కొక్కండి చూసుకున్నా. అరే, రా, 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 రా. రేయ్, అన్నా రేయ్, అన్నా ఎందుకు కొడతాను ఒరే 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 అల్లుడు ఏమైందిరా నీకు ఏయ్ అతను కావాలని ఏ, అల్లుడు అల్లుడు అరే పెద్దడా ఏంద్రా ఇది పోయేటోళ్ళు పోతారు అందుకని చిన్న కొడతావా కావాలని చేసిండమ్మా వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మని తిట్టిండు అందుకే కొట్టినా అరే, ఆగురా అల్లుడు ఆగురా ఆగమా పిల్ల నన్ను ప్రేమిస్తుందని అడుక్కున్నామ్మా అగో, మీ నాయన వచ్చిందంటే మీ ఇద్దరికి అవుతుంది ఆగురి. ఏం జరుగుతుంది ఇక్కడ? దెబ్బ గా తగిలిందిరా పిల్ల పోయిందని వీళ్ళిద్దరు కొట్టుకు చస్తుర్రు ఆ, ఏరా ఇంత జరిగినాక కూడా ఇంకా నువ్వు ఆ పోరుని మర్చిపోలేదురా? గుర్తుపెట్టుకో, మేం ప్రాణాలతో బతికొండగా దానికి నీకు పెళ్లి జరగదు. ఈ దునియాలో నీకు ఇంకే పిల్ల దొరకనట్టు నువ్వు పోయి గా పిల్లనే ప్రేమించినవారా రేయ్, మీరిద్దరు మాట్లాడుకోండి. అరే పెద్దడా, ముందు నువ్వు మాట్లాడు. అవును నువ్వే ముందు కొట్టావు రేయ్, చిన్న. ఏంద్రా ఇది వాడు పెద్దోడు, నువ్వు మాట్లాడు. మీరిద్దరు అరే అరే రే 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 అరే గీడిటు వెళ్ళిపోతుండ్రేంది? బావా, ఆ, ఈ పంచాయతీ స్టాప్ అవ్వాలంటే నేను డ్యూటీ ఎక్కాలి. డ్యూటీ ఎక్కి అయ్యో. బాగి సావు, దరిద్రం వదిలిపోద్ది. అల్లుడు అల్లుడు ఏదో జీవితం ఎందుకు పుడతారేమో హలో ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ జర జరుగు నేను కూడా పండుకోవాలి అమ్మా అమ్మో ఏమైరా అరే ఏం లేదమ్మా అన్నగాడు కొంచెం గుస్స మీద ఉన్నట్టున్నాడు సంజాయిస్తున్నా మీకేం పర్లేదురా అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే సోపతైతారు ఏహే. మీతోటి హలో మై లవ్లీ బ్రదర్ వాట్ అపెండ్ అరే రే, రే, రే. అరే ఎందుకు గుస్స అవుతున్నావురా చాలా చేస్తున్నావులే బిడ్డ పండుకో మంచిగా రే 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 జరగా సోడాలు తిప్పడం ఆపి నేను చెప్పేది ఇండ్రా. మీరు ఎవరెన్నైనా చెప్పుర్రి నేనైతే రాను. గవతల పిల్లంజు నీకొస్తున్నామని మాటిచ్చినా. అబ్బో నువ్వు పెద్దరాయుడివి ఇచ్చిన మాట మీద నిలబడి నీకు రే గాడిది, నీ తోటోళ్ళు నలుగురు పౌర్లను కన్నారా. రే 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 రేయ్ చిన్నోడా ఒరే చిన్నోడా ఫోన్ మోగుతుంది లేవరా ముద్దు ఇంకెంతసేపు పంటావు రే 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 నానా అరవకు ఇడికెంచుకో. వీడు మళ్ళీ షురూ చేసిండు. అరే రే. ఊరుకోవయ్యా, ఆగవయ్యా ఆగు నీ అవ్వ ఇంట్లో ఏదో ఒకళ్ళు లానే రోజు నన్ను పండుకొని రానా ప్రశాంతంగా. అరే పెద్దోడా ఏంద్రా ఇది ఇగో నువ్వు మేము చెప్పినట్టు ఇంటే ఇన్ను లేదంటే మాకెంత ఏసం పెట్టి సంపురా. ఏందో లొల్లి అమ్మా నాన్న నేను మాట్లాడి తీసుకొస్తాం మీరు లోపలికి వెళ్ళండి. అది కదరు నాన్న నాన్న నువ్వు ఉండు నాన్న నేను చెప్తూ వింటాడన్నా మీరు లోనకి వెళ్ళండి నేను మాట్లాడతా. మీరు కొత్త బట్టలు వేసుకొని తయారుగాండి నేను తీసుకొస్తా. అన్నా అన్నో ఏంద్రా నువ్వు ఇలాగే సతాయించడానికి సోడా సీసాతో నెత్తి వెలగొడతా ఎలా అన్నా కొడుకు పుట్టగానే తల్లిదండ్రులు మస్తు ఆశపడతారే చాలా కలలు కంటారు ఆ కలల్లోనే పెంచి పెద్ద చేస్తారే. ఏం పంతులు కరెక్ట్గా చెప్పినావు తమ్మి. మా అమ్మ నాన్న కూడా ఇట్లాంటి ఒక కళ ఉండే నన్ను నానం చేయాలని. అందుకోసమని పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని గాని మా అమ్మ నాన్న కళ నెరవేర్చిన. చూసినావు అన్న తల్లిదండ్రుల కళ్ళు మనం కాకపోతే ఎవరు నెరవేరుస్తారు. ఈ పంతులు చూడు నీకు పిల్లని సూర్యునికి ఊరూరు తిరిగి ఇంటికి పోయే టైం లేక 5వ బిడ్డని కనలేకపోయిండు. చూడు చిరు నీకు తెలవనిది ఇంకోటి ఉన్నది. సోడాలో గ్యాస్ పోయినదనుకో చిటికలో నింపేస్తావు. మరి మీ అమ్మ నాన్న పోయిరనుకో తీసుకురాగలుగుతావా? రండి రండి. ఎందుకు రావే శ్రీనివాసరావు గారు నమస్తే అండి. అంకిల్ నమస్తే నమస్తే
ఓ అంకుల్ భయ్యా నా అల్లుడు గోలీ సోడా బిజినెస్ చేస్తున్నాడు. ఇయ్యాల రేపు అయ్యాలు చేస్తున్న పని కొడుకులు ఎవ్వరూ చేస్తలేరు. అట్లాంటిది మా అల్లుడు చేస్తుండంటే చాలా గర్వంగా ఉన్నది. అవును కదా. వచ్చిన పని అంటే చూడు, బయటికి వెళ్ళాక ఒక క్వార్టర్ కొనిస్తా. ఆ, అల్లుడు ఏమంటుండు? అది ఏం లేదు భయ్యా, నీ హెయిర్ కలర్ బాగుంది ఏంటై వాడుతున్నారని అడిగారు. అవును, మిమ్మల్ని చూడడానికి వచ్చాము. బామర్ది అమ్మాయిని తీసుకురండి. ఆ, గట్లనే బాబు గారు, ఇప్పుడే వస్తుంది. సుశీల జర అమ్మాయిని పిలుచురా. బాబు, మీకు మా అమ్మాయి నచ్చిందా? ముందుగా మీ పిల్లకి పిల్లోడు నచ్చిండేమో అడుగురి. ఆ, బిడ్డ అబ్బాయి నచ్చిందా? నాకు నచ్చిండు నాన్న. ఆ, అల్లుడు మీకు మా అమ్మాయి నచ్చినాదా? చూడరా, నచ్చింది నాన్న.